కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించినప్పుడు మన దృష్టి స్వామివారి కిరీటం, శంఖం, చక్రంపైనే కాదు, వక్షస్థలంపై ప్రకాశించే ఓ దివ్య రత్నం పైన పడుతుంది. అదే కౌస్తుభమణి. అసలు కౌస్తుభమణి అంటే ఏంటి? అది శ్రీ మహావిష్ణువుకే ఎందుకు ప్రత్యేకం? సముద్ర మదనంలో వెలసిన ఈ దివ్య రత్నం శ్రీహరి వక్షస్థలాన్ని ఎలా అలంకరించింది? భక్తులకు కౌస్తుభమని చెప్పే ఆధ్యాత్మిక సందేశం ఏమిటి? ఈ విశేషాలను నేటి తిరుమల వైభవంలో ప్రత్యేక కథనంలో చూద్దాం. సృష్టికి రక్షకుడైన శ్రీ మహావిష్ణువు ధరించే ప్రతి ఆభరణానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది. వాటిలో అత్యంత పవిత్రమైనది కౌస్తుభమణి. పురాణాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మథించినప్పుడు అమృతంతో పాటు ఎన్నో దివ్య వస్తువులు వెలిశాయి. వాటిలో అత్యంత ప్రకాశవంతమైన రత్నమే కౌస్తుభమణి. దేవతలందరూ ఆ రత్నాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దాని ప్రకాశానికి సాటి మరొకటి లేదని భావించి ఆ దివ్య మణిని శ్రీ మహావిష్ణువుకు సమర్పించారు. అప్పటి నుంచి కౌస్తుభమణి శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరించి ఉంది. తిరుమలలో విష్ణు స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కూడా అదే కౌస్తుభమణితో భక్తులకు దర్శనమిస్తారని ఆగమ సాంప్రదాయం చెబుతోంది. భక్తులు చాలామంది దానిని కేవలం విలువైన రత్నంగా భావిస్తారు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే కౌస్తుభమణి ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కౌస్తుభం అంటే అత్యంత శ్రేష్టమైనది, నిర్మలమైనది అని అర్థం. అందుకే ఈ మణి పవిత్ర హృదయానికి ప్రతీకగా భావిస్తారు. శ్రీహరి వక్షస్థలంపై లక్ష్మీదేవి అమ్మవారు కొలువై ఉంటారు. ఆమె సమీపంలోనే కౌస్తుభమణి ప్రకాశించడంతో సంపద, శాంతి, పవిత్రత ఎల్లప్పుడూ కలిసి ఉంటాయన్న భావం ఇది సూచిస్తుంది. మరో విశేషం ఏంటంటే ఈ దివ్యమణి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే భక్తుడి హృదయంలో కూడా భగవంతుడిపై విశ్వాసం అనే వెలుగు ఎప్పుడూ ఉండాలని ఇది గుర్తు చేస్తుంది. మన హృదయం స్వచ్ఛందంగా ఉంటే అక్కడే భగవంతుడు నివసిస్తాడని పెద్దలు చెబుతారు. కౌస్తుభమణి కూడా అదే సందేశాన్ని మనకు అందిస్తుంది. అందుకే తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారి వక్షస్థలాన్ని భక్తితో దర్శిస్తారు. కౌస్తుభమణిని స్మరిస్తూ నమస్కరిస్తే మనసుకు ప్రశాంతత, ఇంటికి శుభం, జీవితానికి దైవానుగ్రహం లభిస్తాయని అందరి విశ్వాసం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతి ఆభరణం ఒక అలంకారం మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక బోధ. వాటిలో కౌస్తుభమణి పవిత్రమైన మనసే భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైన ఆభరణమని మనకు గుర్తు చేస్తుంది. ప్రతిరోజు మన ఇళ్లలో జరిగే పూజలో ఒక చిన్న తులసి దళానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం. ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తులసి లేకుండా అసలు పూజే పూర్తి కాదని పెద్దలు చెబుతారు. అసలు తులసికి అంతటి పవిత్రత ఎలా వచ్చింది? ఎందుకు ఆ భగవంతునికి అన్ని పూల కంటే తులసీ దళమే ప్రీతిపాత్రం? ఒక్క తులసి దళం సమర్పించిన 1000 పుష్పాలు సమర్పించినంత ఫలితం వస్తుందని శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయి? ఈ విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కను సాధారణ మొక్కగా చూడరు. లక్ష్మీదేవి అంశగా, అత్యంత పవిత్రమైన దేవతగా భావిస్తారు. అందుకే ప్రతి హిందూ ఇంటి ముందు సర్వసాధారణంగా తులసి కోట కనిపిస్తుంది. పురాణాల ప్రకారం భక్తురాలైన బృందాదేవి చేసిన తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఆమెను తులసి రూపంలో భూమిపై ఉండేలా వరమిచ్చాడు. అప్పటి నుంచి తులసి విష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా మారింది. అందుకే శ్రీ మహావిష్ణువు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి పూజలో తులసీ దళానికి ప్రత్యేక స్థానం ఉంది. బంగారం, వెండి, విలువైన ఆభరణాలు సమర్పించిన, భక్తితో సమర్పించిన ఒక్క తులసీ దళానికి సాటి రావని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే తిరుమలలో ప్రతిరోజు స్వామివారికి తులసీ దళాలతో ప్రత్యేక అర్చన చేస్తారు. నైవేద్యం సమర్పించినప్పుడు కూడా వాటిపై తులసీ దళం ఉంచటం ఆనవాయితీగా కొనసాగుతోంది.
తులసి కేవలం పూజకే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో తులసిని ఔషధాల రాణిగా పేర్కొంటారు. గాలి శుద్ధి చేయటం, రోగనిరోధక శక్తిని పెంచటం, మనసుకు ప్రశాంతత కలిగించటం వంటి ఎన్నో గుణాలు తులసిలో ఉన్నాయి. అందుకే పెద్దలు ప్రతి ఉదయం తులసి చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించేవారు. అది కేవలం ఆచారం మాత్రమే కాదు, ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు సంబంధించిన గొప్ప సాంప్రదాయం. అయితే తులసి దళాలు కోయటానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. స్నానం చేసిన తర్వాత మాత్రమే తులసిని కోయాలి. ద్వాదశి రోజున తులసి దళాలు కోయరాదని వైష్ణవ సాంప్రదాయం చెబుతోంది. రాత్రి వేళల్లో కూడా తులసిని తాకరాదని పెద్దలు సూచిస్తారు. తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి సమర్పించిన తులసి తీర్థం, తులసి దళాన్ని ఎంతో పవిత్రంగా స్వీకరిస్తారు. అది భగవంతుని అనుగ్రహానికి చిహ్నంగా భావిస్తారు. మనకు ఈ కథ చెప్పే సందేశం ఒక్కటే: భగవంతుడు చూసేది ఖరీదైన కానుకలను కాదు, నిర్మలమైన భక్తిని. ఆ భక్తికి ప్రతీకే తులసి దళం. భూలోక వైకుంఠంగా, భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులు దర్శించుకునే పవిత్ర దేవాలయం ఇది. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి తమ జీవితాన్ని ధన్యంగా భావిస్తారు. అయితే ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడింది? ఎవరు నిర్మించారు? ఆలయంలోని ప్రతి నిర్మాణం వెనుక ఉన్న విశేషాలేంటి? ఎందుకు తిరుమలను భూలోక వైకుంఠమని అంటారు? ఆ అపురూపమైన విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఏడుకొండల మధ్యలో వెలసిన తిరుమల క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది కోట్లాది మంది భక్తుల నమ్మకం, ఆధ్యాత్మిక జీవనానికి మార్గదర్శకం. పురాణాల ప్రకారం వైకుంఠం నుంచి స్వయంగా శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించి శ్రీనివాసుడిగా వెంకటాద్రిపై కొలువు తీరారు. అందుకే తిరుమలను భూలోక వైకుంఠం అని పిలుస్తారు. తిరుమలలోని ప్రధాన ఆలయం ద్రావిడ శిల్పకళకు అద్భుత నిదర్శనం. పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. అనేక రాజులు తమ భక్తికి గుర్తుగా బంగారం, వజ్రాలు, భూములు, ఆభరణాలు తిరుమల ఆలయానికి సమర్పించారు. ఈ ఆలయంలోకి అడుగుపెట్టగానే కనిపించేది మహాద్వారం. ఈ ద్వారం దాటి లోపలికి వెళ్తే సంపంగి ప్రాకారం, ధ్వజస్తంభం, బంగారు వాకిలి, ఆనంద నిలయం, ఈ ఒక్కో నిర్మాణం ఒక్కో ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. ఆలయానికి హృదయంలా నిలిచేది ఆనంద నిలయ విమానం. బంగారు తాపడంతో మెరిసే ఈ గోపురం భక్తులను మొదటి చూపులోనే భక్తి పారవస్యంలో ముంచెత్తుతుంది. అలాగే గర్భగుడిలో సుమారు 8 అడుగుల ఎత్తులో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయంభు విగ్రహం ప్రపంచంలోనే అత్యంత మహిమాన్వితమైన దైవ స్వరూపాల్లో ఒకటిగా భక్తులు భావిస్తారు. ఇక స్వామివారి నుదుటిపై తిరునామం, వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మీదేవి, కౌస్తభమణి, వైజయంతిమాల, దివ్య కిరీటం, శంకు, చక్రం, ప్రతి ఆభరణం వెనుక ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. అలాగే శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు జరిగే సేవలు కూడా అత్యంత విశిష్టమైనవి. తెల్లవారుజామున సుప్రభాతంతో ప్రారంభమయ్యే నిత్య కైంకర్యాలు, తోమాల సేవ, అర్చన, కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకార సేవ, ఏకాంత సేవ వరకు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. సంవత్సరం పొడవునా జరిగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పవిత్రోత్సవాలు, పుష్పయాగం, ఆణివార ఆస్థానం వంటి మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. తిరుమల ఆలయంలోని ప్రసిద్ధ లడ్డూ ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. భక్తి, సాంప్రదాయం, నాణ్యతకు ప్రతీకగా నిలిచిన ఈ లడ్డూకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ గుర్తింపు కూడా లభించింది. అన్నప్రసాదం కూడా తిరుమల ప్రత్యేకతల్లో ఒకటి. ప్రతిరోజు వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తూ అన్నదానం మహాదానం అనే భారతీయ సంస్కృతిని టీటీడీ కొనసాగిస్తోంది. తలనీలాల సమర్పణ కూడా తిరుమలలో అత్యంత విశిష్టమైన ఆచారం. భక్తులు తమ అహంకారాన్ని విడిచిపెట్టి స్వామివారికి సమర్పణ భావంతో కేశాలను అర్పిస్తారు. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక హుండీ ఆదాయం వచ్చే దేవాలయంగా కూడా తిరుమల ప్రసిద్ధి చెందింది. కానీ ఆ ఆదాయాన్ని టీటీడీ కేవలం ఆలయ నిర్వహణకే కాకుండా విద్య, వైద్యం, గో సంరక్షణ, వేద పరిరక్షణ, అన్నదానం, ధర్మ ప్రచారం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలకు వినియోగిస్తోంది.
తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడి మనస్సులో ఒకే భావన ఉంటుంది. స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు, జన్మ ధన్యమవుతుంది అని. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిరోజు వేలాది మంది భక్తులు గోవిందనామస్మరణలతో ఏడుకొండలు ఎక్కి స్వామివారి దివ్య దర్శనం పొందుతున్నారు. తిరుమల ఆలయం కేవలం రాతితో నిర్మించిన కట్టడం కాదు, అది భక్తికి చిరునామా, విశ్వాసానికి ప్రతీక, సనాతన ధర్మానికి సజీవ సాక్ష్యం. ఇవే నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నమో నారాయణాయ.